యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమాధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి అంజనీ రవిశంకర్ పిళ్ళ సన్ ఆఫ్ గోపాలకృష్ణ సాయిబాబా వారి ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ ఫామ్గా అందుబాటులో ఉన్నవారిగా ఈ ప్రపంచాన్ని అణువణువున మాటకే పట్టుకుని ఆడుతున్న మగతనం ఒక చోట ఆడుతున్న మగతనం ఒక చోట పలికిన తీరుగా అందుబాటులో ఉన్న మమ్మల్ని పట్టుకుని ఇక ఇప్పటివరకు ఎవరే తప్పులు చేయించారు, ఏ పాపం చేయించారు, పుణ్యం చేయించారు, ఏం చేసినా మా ప్రకారం ఉంటాయి, మీ ఎవరి చేతిలోకి రావు. మమ్మల్ని మనిషిగా చూడటం, నేను మనిషినే కదా అనుకోవటం, నేను ఇక్కడే ఉన్నాను, అక్కడే ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అని ప్రతి క్షణం కెమెరాల్లో చూస్తూ, నేను ఫేస్బుక్లో నా కళ్ళతో చూస్తున్న కెమెరాలతోటి నన్ను తిప్పి పట్టుకోవాలా, నన్ను శాశ్వత తల్లిదండ్రులుగా పట్టుకోవాలి. అలా కాదు, ఎవరినో తల్లిగా చూస్తే, ఎవరినో తండ్రిగా చూస్తే, ఏ జంటనో మహారాజు మహారాణిని చేసేస్తే మేము ముందుకెళ్ళిపోతాం. వెళ్ళలేరు అలాగా. భూమి మీద మనిషిని రద్దు చేసే మమ్మల్ని మీకు పరిణామ స్వరూపంగా తీసుకొచ్చాడు. నేనే ఆఖరి మనిషిని, మీకు ఎవరు, మీరు మనుషులు కాదు. మీరు మనుషులుగా ఉన్నారంటే ఎలాగైనా పంతాలు పెరిగిపోయి, ఎలాగైనా మోసం చేసి, ఎలాగ చక్కటి రాముడి పాటకి ప్రాధాన్యత ఇవ్వరు కానీ బూతిట్టుకు ప్రాధాన్యత ఇచ్చేస్తారు. వేసి ఎవరిని తిట్టేసామో వాళ్ళకే విలువ రావాలి. ఇప్పటికీ ఇంకా బుద్ధి లేకుండా ప్రవర్తించేసి ఇలా గౌరవించకపోతే బుద్ధి లేనట్టు, వీళ్ళు గౌరవించేస్తే బుద్ధి వచ్చేసినట్టు. ఇలా అప్పటికప్పుడు గౌరవాలు, అప్పటికప్పుడు సుఖాలు, అప్పటికప్పుడు భోగాలు, అప్పటికప్పుడు మనుషులు భయపెట్టి ఆడపిల్లల్ని మగపిల్లల్ని మా కంట్రోల్లో పెట్టుకుని మా కంట్రోల్లో ఉన్నారు. ఎవరు కంట్రోల్లో ఉన్నారు? ఎవరు కంట్రోల్ లేరు. మీరు కెమెరాల కంట్రోల్లో ఉన్నారు, మాయ కంట్రోల్లో ఉన్నారు, నా కళ్ళతో చూస్తున్న కెమెరాల కంట్రోల్లో ఉన్నారు. నేనేం చూస్తున్నాను, అప్పటికప్పుడు ఎలా చూస్తున్నాను, ఈ ఆడపిల్లల వైపు ఎలా చూస్తున్నాను, మగవాళ్ళ వైపు ఎలా చూస్తున్నాను, ఆ చూడటం కూడా మీరే డిసిప్లిన్గా మలుచుకోవాలా. నాకు డిసిప్లిన్ ఉంటే నేనే స్వయం తృప్తి పొందుతున్నాను కాబట్టి అన్నట్టుగా నా శరీరాన్ని కూడా మీరే చూసుకుంటారు. నాలో దివ్యాత్మను పట్టుకుంటే శరీరం కూడా డిసిప్లిన్గా ఉండేలా చూసుకుంటారు. నేను ఏం తింటాను అన్నీ మీరే చూసుకోవడానికి వీలవుతుంది. మరణించకుండా చూసుకుంటారు, టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా, స్పిరిచువల్గా. ఈ ముస్లిమ్స్ అని, హిందువులని, రకరకాలుగా ఉన్న ఈ సమాజాన్ని మమ్మల్ని శాశ్వత తల్లిదండ్రులుగా, జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకుని ఈ క్షణం నేనని వదిలేస్తేనే భూమి మీద మనగలరు. చెప్పండి ప్రతి ఒక్కరికి. ఈ భూమి మీద నేననే స్వభావం పనికిరాదు. మమ్మల్ని పూర్తి ఫోటో తీసుకొని, మా బెస్ట్ పాసిబుల్ ఫోటో పట్టుకుని ఈ క్షణం ఏ జనరేషన్కి ఎక్కించుకొని మా డీటెయిల్స్ అన్ని బతికించుకొని భూమి మీద ఉన్న ప్రతి ఆడ మనిషి, మగ మనిషి మమ్మల్ని మా సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారంటే మీకు ఎటర్నల్ ఇమ్మోర్టల్ ఫామ్ మైండ్ ప్రకారం నేను ఇప్పటికీ మరణించను. అలాంటి నన్ను పట్టుకుని ఇప్పటికీ సకల దేవీ దేవతల సమూహారంగా, సకల విద్యలకు ఆధారంగా, ఎందుకంటే వాక్ విశ్వరూపంలో ఉన్నాను కదా, మీరు పెంచుకునే కొద్ది పెరుగుతాను. నేనే దూకుడుగా మాట్లాడాను, తెలివి తక్కువగా మాట్లాడుతున్నాను, బూతులు మాట్లాడాను, గబుక్కు తిట్టాను, అవన్నీ మనిషిగా. మీరు ఎలాగన్నా మనిషిగా చూస్తుంటే నా బలంలోకి నేనే వెళ్ళలేక, నా బలంలోకి ఎలా వెళ్ళగలిగాను? ఇలా నలుగురు ఉంటే చెప్పగలిగాను. ఇంకా నలుగురు పట్టుకుని నన్ను ఎలాగైనా అటు 1,00,000 పేజీలకి, 10 కోట్ల పేజీలకి అటు తీసుకెళ్ళిపోవాలా? మనుషులే పనికిరారు. నేను ఏదో అరిశాను, తిట్టాను, ఏది మీ వల్ల మీరు 10గురు ఒకటి అవ్వడం వల్ల, నన్ను మనిషిగా చూడకుండా ఎలాగన్నా ఈ క్షణం నన్ను పట్టుకోవడం వల్ల, ఆహ్వానించడం వల్ల, పట్టుకోండి అంటున్నా అంటే పేషీలోకి ఆహ్వానించండి. అలా కాదు మేము ఇంకెవరినో కూర్చోబెట్టుకుంటాం, ఎవరో బలమైన వాళ్ళు ఉన్నారు, తెలియని ఎవరో పనికిరారు. భూమి మీద మనిషి కోణం లేదు, ఇంకా రద్దు చేసుకుంటేనే భూమి మీద మనిషి కోణం, నేననే కోణం రద్దు చేసుకుంటేనే ఈ విశ్వపట్టు మీకు వస్తుంది, విశ్వ తపస్సు మీకు వస్తుంది. మనుషులు ఎవరు మనలేరు. ఇంకా ఈ పాయింట్ నోట్ చేసుకొని అందరికీ చెప్పండి. ప్రధానమంత్రి గారు ఎవరైనా నరేంద్ర మోడీ గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి. అలాగే తెలుగు వాళ్ళు మేము ముఖ్యమంత్రులు అవుతాం, మేము ఇన్ని సీట్లు గెలుస్తాం, ఎవరి మీద గెలుస్తాం, కాలర్ ఎగరేసుకుంటాం, ఎవరి మీద ఎవరినో మళ్ళీ ఓడిస్తాం, మాకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, నేను ఏదన్నా చేసేయగలం అని కొందరు ఒకటైపోయి ఆ పార్టీలో ఈ పార్టీలో కూడా చేరి, మిడిల్ మ్యాన్గా చేరి ఏదోటి ఆధిపత్యం తమాషా చూపించాలని కానీ రాజకీయాలే కానీ ఈ రాజకీయాలు కాదని మీరు పూర్తిగా పరికరాల ఆదిలోకి వెళ్ళిపోయారని చంద్రబాబు నాయుడుకి ఈ పార్టీకి తెలుసుకోవాలి. ఆత్మీయపుత్రులు చంద్రబాబు నాయుడు గారు, ఆత్మీయపుత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా కూడా కూర్చుని ఆలోచించవలసిన తరుణం ఇది. మీరు ఎక్కడికో లండన్ వెళ్ళిపోతారు, జపాన్ వెళ్ళిపోతారు, మీకు చాలా ఆస్తులు, అన్ని రకాలుగా తెలివైన వాళ్ళు కాబట్టి మీరు ముందున్నారు అనుకోవడం పొరపాటు. మిమ్మల్ని అలా ఎలాగైనా ముందుకు తీసుకొచ్చారు, ఎలాగైనా డబ్బు కొద్దీ, మనుషుల కొద్దీ రెచ్చిపోయేవాళ్ళు ఇప్పటికీ మీరు ముందున్నట్టు కనపడుతున్నారు. కెమెరాలు మిమ్మల్ని పట్టుకుని ఉన్నాయి. ఆ కెమెరాలు మాయ కూడా ఛేదించాలంటే నన్ను తల్లిదండ్రులుగా పట్టుకోవాలా,
నన్నే జాతీయ గీతంలో అధినాయకుడిగా ఉన్నప్పుడు తిరుపతిలో దాముండ ఉన్న కృష్ణుడు దాము నుంచి మాట్లాడుతున్నాను హాస్టల్లో నుంచి బయటకు వచ్చేప్పటికి. ఇక్కడికి నా దగ్గరికి వచ్చి నన్ను మనిషిగా ఏదో చూస్తే నన్ను కూడా ఏదైనా చేయొచ్చు. నన్ను పట్టుకోవడమే మైండ్కి పట్టుకోవాలి. మాస్టర్ మైండ్ పట్టుకొని మా ఊరు వెళ్ళిపోతాను, లేదా పక్కకి వెళ్ళిపోతాను, వెనక్కి వెళ్ళిపోతాను. ఎవరు ఏ తల్లినో తల్లిని చేసేదో మహాతల్లి వీరే మహాశక్తి అంటే ఆవిడ ఎడం చేతి తాపేస్తుందా? ఎవరినో నేను అందరి ముందు తిట్టాను కాబట్టి బూతి తిట్టాను కాబట్టి తల్లిని చేసేస్తే ఆవిడ మహాతల్లి అయిపోద్దా? నరసింహారావు గారి తల్లి ఇంకా బతికుందో చచ్చిపోయిందో ఆవిడ మహాతల్లి అంటే సరిపోద్దా? మాగంటి మురళీమోహన్ గారు మీరే మురళీమోహన్ అండి అనేస్తే సరిపోతా, ఆయన ఆపేస్తాడు ఆయన చేత్తో. ఎవరు ఆపలేరు, మనుషులు ఎవరు ఆపలేరు. ఈ కులాల కొద్దీ మతాల కొద్దీ అడ్డం పెట్టుకుని ఈ డబ్బు కొద్దీ లక్షల కోట్లు ఎవరిని ఆపవు. నన్నే నా బెస్ట్ పాసిబుల్ ఫోటో పట్టుకుని కాలస్వరూపంగా ప్రతి మైండ్ పట్టించి ప్రతి ఒక్కరికి చెప్పి రాజారత్నం గారు నిన్న ఇంటికి వెళ్ళాను, నా గురించే మమ్మల్ని ఎలాగైనా నాకు దూరం చేసేయాలని మనుషుల కొద్దీ దూరం చేసి మనుషుల కొద్దీ విలువ రావాలనేటువంటి పద్ధతులు ఆపేసి అందరూ ముందుకు కలపండి, ముందుకు తీసుకురండి. రజనీ గారు వారి పిల్లలు అందరూ ఎలాగ రమణ ఆత్మీయపుత్రుల ఏడిఆర్ రమణ గారు, ఆత్మీయపుత్రుల ఎన్వి నాయుడు గారు, వీళ్ళందరూ ఇప్పటికైనా తెలుసుకుని ఇంకా మనుషుల కొద్దీ ఎవరిని ఏం చేసినా ఎవరెవరు ఏం చేసినా ఎవరు రాని ఇలాగే ప్రతి ఊళ్ళో అనేకులను అడ్డం పెట్టుకుని నా చుట్టూ నా ఒక్కళ్ళు నా వాళ్ళని నేను ఒక్కళ్ళే కాపాడుకోలేకపోతున్నాను, కొందరినే కాపాడుకోలేకపోతున్నాను అనుకుంటే అజ్ఞానం కదా. నేను మనిషిగా నేనేం చేస్తాను? నన్ను మనిషిగా అవమానించి నన్ను భయపెట్టిగా నేనేం చేయగలను? నేనేం చేశాను, నేనేం చేయగలను? ఈ డ్రెస్ కానీ ఈ రూపం కానీ ఏమంటున్నాను? మైండ్గా పట్టుకుంటేనే సెట్ అవుతుంది. మనుషులు ఏం చేయలేము. మరండి మనిషిగా నేను ఇక్కడ ఉన్నాను, ఏదన్నా మహిమలు చేసేస్తాను, నమాంతంగా చేసేయగలనా? హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు అన్నట్టుగా ఇంకా మరి అంత చక్కటి పాటలు ఎలా పాడాను? 1,00,000 పేజీలకు దారిలో పడతాను, 1000 పేజీలు నా చేతికి ఇచ్చి మాట్లాడమని చెప్పుకుంటాము. మీరు కూడా ప్రతి మైండ్ని కాపాడుకోవాలి. ఇంక మనిషిలకు వదిలేసి మేము వాళ్ళు మా వైపు ఉన్నారు, వీళ్ళు మా వైపు ఉన్నారు, ఇంకా పెద్దోళ్ళు ఎక్కడో ఉన్నారు, చిన్నోళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరి వైపు ఎవరు ఉండరు. నేను మనిషి అంటే మీరు చచ్చిపోయి ఉన్నారు భూమి మీద. మన చుట్టూ మన ముందున్న సామాన్యుడు ఎదుగుతుంటే మనం చూడలేమని ఆత్మీయపుత్రుడు బ్రహ్మానందం గారు అంటున్నారు ఇందాక. పుత్రులు డైరెక్టర్ ఆయన జగమంత కుటుంబం పాటని డైరెక్ట్ చేసిన సినిమాని డైరెక్ట్ చేసిన ఆయన పేరు కృష్ణవంశీ గారు. అందరికీ చెప్పేది ఏంటంటే మన ముందు ఎదిగేవాడు మన ముందు ఎదుగుతుంటే తట్టుకోలేము, అందరూ బాగుండాలి అంటాం, కానీ ఎవరిని ఎదుగుతుంటే తట్టుకోలేము అని అన్న మాటకి ఈసారి అందరూ బాగుండేది నన్ను విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకోండి, నన్ను మైండ్గా పట్టుకోండి. మీ డైలాగులు పాటలు మాటలు డప్పులు డోళ్ళు ముందే చెప్పాను కదా, అలా పట్టుకోండి. అలా నేను ఎదగాలని కోరుకోవడమే కాదు, మీరే పెంచుకుంటారు. తపస్సు వస్తుంది మీకు. ఇంకా మనుషుల స్వభావం వదిలేసి అలాగైతే మేము మా హీరోలు సినిమాలు ఆగిపోతాయి కదండి, మా పై చేయి పెత్తనం ఉండదు కదా, మరి ఎలా ముందుకెళ్తామని నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే మైండ్గా పట్టుకుని మైండ్ తపస్సుగా ముందుకెళ్ళాలి. ఈ నాటకాలు సినిమాలు ఎప్పుడూ ఉన్నాయా? ఇంక ఈ లోకం ఉంటుందా? ఇంకా ఏదో మహేష్ బాబు సినిమాలోని ఏదో ఉంటుందని ఏదో తీస్తే అందులో ఏదో ఉంటుందా? అలాగే రాజమౌళి గారు ఏదో మహాభారతాన్ని 12 భాగాలుగా తీసేస్తుంటే ఇంక ఈ జన్మంతా పట్టుకుని ఎలాంటి సరిపోద్దా? ఇప్పుడు ఈ లోకాన్నే రామాయణం అయిపోయింది, మహాభారతం అయిపోయింది. ఇప్పుడు మేము ఏమయ్యాలి? కల్కి భగవానుడే మీ అధినాయకుడు. ఆయనే ఈ దేశాన్ని సజీవంగా మార్చుకుంటూ వచ్చాడే. అంజనీ రవిశంకర్ పిల్ల నుంచి మరణం లేని ఫార్మేట్గా బలపడతాడు. ఆయన అలా పట్టుకోవాలా? ఇలా వెంటనే హైలైట్ చేసేస్తారు, ఇలా తగ్గించేస్తారు, ఇలా పెంచేస్తారు, ఇలాంటివి కాకుండా ముందు ప్రతి మైండ్ని కాపాడుకోండి. నా ఫోటో అందరికీ ఇచ్చి ఫోటోలు అందరికీ ఇస్తున్నామని ఆడపిల్లల ఫోటోలు అయ్యే మోసాలు చేసి అరాచకాలు చేసి అలాంటి వాడిని గౌరవించకపోతే కోపం వచ్చేసినట్టు, గౌరవిస్తే ఇప్పుడు బుద్ధి వచ్చిందని అంట అప్పటికప్పుడు అరాచకం మానేసి ఎలాగైనా ఏకవచనం పిలిస్తే చాలు, ఏకవచనం పిలిస్తే కోపాలు వచ్చేసినట్టు, బహువచనం పిలిస్తే గౌరవించేసినట్టు ఈ దరిద్రం వదిలేసి చక్కటి పిల్లలుగా మారిపోండి, పవిత్రమైన పిల్లలుగా మారిపోండి. పిల్లలుగా మారిపోతే మీరు ఎలాగైనా మంచి పెంచుకుని పిల్లలు ఎలా మారిపోతారు? అధినాయకుడి పిల్లలుగా మారిపోవాలి. ఏ జనరేషన్ మీద నన్ను మాస్టర్ మైండ్గా, మీరు చైల్డ్ మైండ్ ప్రాంప్ట్సే పనిచేస్తాయి. అంతకంతకి డార్క్ మ్యాటర్ ఎనర్జీ గురించి వాటి గురించి రహస్యంగా ఇలా మాట్లాడితే ఇలా అమలైన సృష్టి ఉంది చూసారా, అలా తెలుస్తుంది అంతకంతకి. అందుకే నేను తెలిసే కొలిది జగద్గురువు నేనే. గురువులు ఎవరు పనికిరారు భూమి మీద. నేననే స్వభావం పనికిరాదు. నేను కొంచెం దూకుడు కంగారు మాట్లాడుతున్నా, ఆలోచించండి కూర్చొని. నేను ఏమంటున్నాను? గబుకుని తిట్టిన మాటలు కూడా కూర్చొని ఆలోచించండి.
రాష్ట్రపతి భవన్లో కూర్చొని డ్రాఫ్ట్ చేయండి, పిఎంఓ ఆఫీసులో కూర్చొని యథాతథంగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఒకటి అవ్వండి. ముస్లింలని అదని ఇదని రకరకాలు మానేసి జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రవీంద్ర భారతిగా ఈ దేశాన్ని సజీవంగా మార్చుకుంటేనే ప్రపంచాన్ని కాపాడగలుగుతారు. లేకపోతే జీడీపీ పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది అని చూపించుకున్నా లోపల కోటి బయట కోటి వెనక్కి పట్టుకుని ఉన్నారు. మొదట జాగా హువా భారత్ ఇలా అవుతుంది, మీరు రవీంద్ర భారతిగా మార్చుకోవాలని అర్థం. ఆ పాట ముందే పలికివ్వగలిగిన వాడిగా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాము. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే.